ద గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధానికి 5 రోజుల విరామం ప్రకటించారు. అసలు ఇది ముందు నుండి చెప్తూనే ఉన్నాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేదే లేదు, ఇరాన్ని పూర్తిగా దెబ్బతీసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ఆపము అని ప్రకటించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎందుకు 5 రోజులు విరామం ప్రకటించారు అనేది క్వశ్చన్. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి సొంత ఇంట్లోనే పొగ మొదలైంది. అంటే సొంత ఇంట్లోనే పొగ పెడుతున్నారనమాట. మరి సొంత ఇంట్లో పొగ పెట్టడం అంటే ఏంటి? తన సొంత పార్టీ, తన సొంత అధికార పార్టీ అయినటువంటి రిపబ్లికన్ పార్టీలో ఉన్న చాలామందికి ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేదు. అసలు ఈ యుద్ధం చేయడమే ఇష్టం లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ యొక్క ప్రోద్బలంతోనే యుద్ధం చేస్తున్నాడు, అసలు ఇప్పుడు అమెరికా యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు చాలామంది తన సొంత పార్టీలో. దీనికి తోడు అమెరికాలో 59% ప్రజలకి ఈ యుద్ధం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఏ దేశంలో ఉన్న ప్రజలైనా సరే శాంతినే కదా కోరుకుంటారు. ఇంకా ముఖ్యంగా చాలామంది ఏం చెప్తున్నారంటే, అమెరికాలో ఉన్నటువంటి మేధావులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, అరే మన డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నష్టపోతోంది ఈ యుద్ధం వల్ల, ఇప్పటికే మనము వేల లక్షల కోట్లు కోల్పోయాము, ఈ యుద్ధంలో చాలా నష్టం జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు కదా, ఎంత సంపన్న దేశమైనా ఎంత డెవలప్డ్ కంట్రీ అయినా సరే మన అవసరానికి తగ్గట్టు ముందుకు వెళ్ళాలి, మన రిక్వైర్మెంట్స్కి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలామంది వీళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, డొనాల్డ్ ట్రంప్కి ఆటోమేటిక్గా తన సొంత ఇంటి నుండే వ్యతిరేకత మొదలైంది. దీన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను డొనాల్డ్ ట్రంప్. ఇది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ పూర్తిగా మునిగిపోయింది అంటే వాళ్ళ ఉద్దేశంలోనే. ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, నిండా మునిగిన వాడికి ఇంకా చలేంటి వానేంటి చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ ఏం చేసింది, తన సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయింది యుద్ధంలో. యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజులోనే, ద వెరీ ఫస్ట్ డే తన సుప్రీం లీడర్నే కోల్పోయింది. అందుకే ఇరాన్ ఇప్పుడు వెనక్కి తగ్గడం లేదు. ఎలా జరగనేది జరగని, ఇంతే నష్టపోయినాం, మన లీడర్నే కోల్పోయినాం, మనము ఇంకా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, అవసరమైతే మన యుద్ధాన్ని ఇంకా చాలా దేశాలకు విస్తరిద్దాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ చెప్తుంది. ఇప్పుడు దీనికి తోడు ఇరాన్ ఏం చేసింది చెప్పండి మీరు. ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన విషయమే కదా, హార్ముజ్ జలసంధిని మూసేసే పరిస్థితి వచ్చేసింది, మూసేసింది. అక్కడ అన్నీ కూడా షిప్పులన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి, మనకు తెలిసిన విషయమే అది. దీనివల్ల ఏమవుతుంది, చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతేకాదు ఎల్పిజి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చాలా కంట్రీస్ అక్కడ నుండే కదా ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. అప్పుడు మనకు తెలిసిన డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చాలా కంట్రీస్ వ్యతిరేకిస్తాయి. అరే మీరు చేస్తున్న పని వల్ల మా దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు చమురు కొరత ఉంది, ధరలన్నీ కూడా ఆకాశాన్ని అడుగుతున్నాయి అని వీళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఇన్ని ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు రావణుడి చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్లుగా ఇప్పుడు ట్రంప్ ఈ 5 రోజులు విరామం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే, అతను ఇంకొక ప్రకటన విడుదల చేశాడు మన మధ్య ప్రెస్ మీట్లో. ఏంటంటే, అవసరమైతే ఫండ్ కోసమైనా సరే మేము యుద్ధం చేస్తాం ఇంకా అని, అంటే తమాషా కోసం యుద్ధం చేస్తాము. ఇదంతా కూడా అమెరికా మేధావులకు నచ్చట్లేదు. ఇది వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇట్ ఈజ్, ఒక చైల్డిష్ బిహేవియర్ ఇది. ఇప్పుడు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటితే ఏమంటారు, సెకండ్ చైల్డ్హుడ్ అంటారు కదా, సెకండ్ చైల్డ్హుడ్ అంటారు కదా. సో అలాగే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ అనేది చాలామంది యొక్క వాదన ఇది అమెరికాలోనే. సో అందుకే వీటన్నిటినీ కూడా కన్సిడర్ చేసి ఈ డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి 5 రోజులు విరామం ప్రకటించడం జరిగింది. సరే చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అని, ఈ 5 రోజుల తర్వాత ఏం జరుగుతుంది, ఈ లోపల ఇంకా ఏమైనా మార్పులు వస్తాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ యుద్ధం అనేది ఏ దేశానికి కూడా మంచిది కాదు, యుద్ధం అనేది.
మనం చూస్తున్నాం ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిన తర్వాత ఇన్ని కనుక్కుంటున్నారు అమెరికన్స్ అని మనం చెప్తున్నాం, గర్వంగా కూడా చెప్తున్నాం కదా, ఇంత టెక్నాలజీని కనుక్కుంటున్నారు అమెరికన్స్ అని. మరి ఈ టెక్నాలజీని వినాశనానికి ఉపయోగించకూడదు కదా. సో ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయడం అనేది కాదు, అది యుద్ధం ఎవరైనా చేయొచ్చు, అది పాకిస్తాన్ వాళ్ళు చేయొచ్చు, ఇరాన్ వాళ్ళు చేయొచ్చు, అమెరికన్స్ చేయొచ్చు, ఇజ్రాయెల్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. యుద్ధం అనేది ఏ దేశానికి మంచిది కాదు, ఏ దేశానికి మంచిది కాదు. ఇది ప్రతి దేశంలో కూడా అమాయక ప్రజలే కదా ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఆ భగవంతుడి దయ వల్ల ఇంకా యుద్ధం అనేది ఇక్కడితో ఆగిపోతే మంచిది, అన్ని దేశాలకు మంచిది. ఇప్పుడు మనం కూడా చమురు కొరతను ఎదుర్కొంటున్నాం, ఎల్పిజి సిలిండర్లు మనకు దొరకట్లేదు కదా, ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడో కానీ వస్తున్నాయి. ఆల్రెడీ వార్ అనేది కిచెన్లోకి వచ్చేసిందని మనం కూడా చెప్పుకుంటున్నాం ఈ విషయాలని. సో ఆ భగవంతుడి దయ వల్ల మనం కూడా గట్టిగా కోరుకుందాం, యుద్ధం ఇంతటితో ఆగిపోవాలి, సయోధ్య కుదరాలి. వాళ్ళు మాట్లాడుకొని ఇంతటితో యుద్ధం విరమిస్తే అన్ని దేశాలకు కూడా మంచిది. ఏమంటారు చూద్దాం మరి. లెట్ us wait and watch what will happen.